ఆత్మకూర ఏమ్మా అదే దూరం అందరూ వద్దాం పిలుచుకొద్దాం బాగా పోసి బాగా దాంట్లో ఒకరు వంచి పోయిందే కష్టపడి చదవండి, ఇంకా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. అవునా, ఇటు చూస్తాను. ఇనముడుగు గ్రామంలోని అరుంధతివాడలో ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు వచ్చిన శుభ సందర్భంగా మా గౌరవనీయులైన సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆదేశాల మేరకు ఈరోజు అరుంధతివాడలో పాలాభిషేకం మా ప్రధాని గారికి, సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందకృష్ణ మాదిక్ గారికి కష్టపడి ఈరోజు ఎస్సీ వర్గీకరణ రావడానికి కారణం ముఖ్యం మందకృష్ణ మాదిక్ గారు. ఈ విధంగా పిల్లలు చాలా సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఈరోజు స్నేహితుల దినోత్సవం కావడం, మా స్నేహితులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన రోజని తెలుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన దానికి అందరూ పాల్గొనడానికి సంతోషంగా ఉంది. దీని ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక్ గారు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు మోడీ గారిని ఒప్పించి మోడీ గారి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయం గురించి కష్టపడి పోరాడి ఈరోజు విజయం సాధించిన సందర్భంగా మందకృష్ణ మాదిక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గ్రామంలో అందరూ పాల్గొనడానికి సంతోషంగా ఉంది. 3 దశాబ్దాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక్ గారు ఎంతో కష్టపడి మనకి ఇది రావడానికి కారణమయ్యారు. సో ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనకి ఎంతో మంచి మేలు జరుగుతుందని నా అభిప్రాయం. రానున్న భవితకి ఈ వర్గీకరణ వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మన యూత్ ఇప్పుడు రాబోయే ఎవరైతే ఉన్నారో చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్గీకరణ ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు దండిగా సంపాదించుకునే అవకాశం ఈ వర్గీకరణ ద్వారా జరిగింది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచిగా చదువుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారిని, మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా. ఎస్సీ వర్గీకరణలో భాగంగా గత 30 సంవత్సరాల నుంచి ఎస్సీల్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలకి సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిక్ గారు 1996 సంవత్సరం నుండి కూడా ఇది మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా
2000-2004 సంవత్సరం నుండి ఎస్సీలకి వర్గీకరణ అనేది గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలుపరిచారు. అప్పట్లో వేల మందికి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగా దానికి సంబంధించిన ఉపకులాల వారికి ఎన్నోటువంటి ఉద్యోగాల్లో కానీ విద్యాలయాల్లో కానీ సీట్లు దొరకడం, ఉద్యోగాలు చాలా వరకు వచ్చినాయి. కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది 2004 నవంబర్లో. కానీ మళ్ళీ అప్పటి నుండి కూడా ఆ పోరాటం అనేది చేస్తూ వచ్చే క్రమంలో ఈ దశల వారీగా జరిగిన ఉద్యమంలో కూడా అయితే ఇప్పుడు మాకు ఈ ఉద్యమంలో సహకరించినటువంటి గౌరవమైనటువంటి మా ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా పూర్తి సహకారాలు అందించారు. దానిలో భాగంగా 9 మంది జడ్జీలు ఆగస్టు 1వ తారీఖున ఒక అత్యున్నతమైన తీర్పుని ఇవ్వడం జరిగింది 565 పేజీలతో. ఆ తీర్పులో ఎస్సీల వర్గీకరణ అనేది కేంద్ర స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే అమలు పరుచుకునేటటువంటి రాజ్యాధికారాన్ని రాష్ట్రాలకి అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గతంలో చేసిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు చేయటానికి నేను సుముఖంగా ఉన్నాను. అందులోనూ మన ఎలక్షన్ ముందు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఏమని, నేను ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉన్నాను. ఏబిసిడి వర్గీకరణ అంటే మాదిగా ఉపకులాలు కొన్ని వస్తాయి. రెల్లి అనే ఉపకులాలు, రెల్లి అనే ఉపకులాల కింద కొన్ని క్యాస్ట్లు వస్తే దానికి 1% కింద ఉంది. మాదిగ ఉపకులాల కింద 7% ఉంది. మాల మరియు వాళ్ళ యొక్క ఉపకులాల కింద 6% ఉంది. మొత్తం మిగతా ఆది ఆంధ్ర కులం కింద 1% ఉంది. మొత్తం 15%ని ఉపకులాల వారీగా డివైడ్ చేశారు. ఇది ఎందుకు చేశారంటే సామాజిక న్యాయం కోసం. ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అందరికీ న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దీనివల్ల ముఖ్య ప్రయోజనం ఏంటంటే విద్యాలయాల్లోనూ మరియు ఉద్యోగాలలో కూడా ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. అంటే గతంలో 15 ఉద్యోగాలు వస్తే మాదిగ ఉపకులాలకు సంబంధించి 1-2 ఉద్యోగాలే వచ్చేది. మిగతా వాళ్ళ కులాలకు సంబంధించి 13 మంది ఆ ఉద్యోగాలు తీసుకునేవాడు. ఇప్పుడు అలా కాకుండా 7% మాదిగ ఉపకులాలకు వచ్చినప్పుడు ఆ 7 ఉద్యోగాలు కానీ విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ సీట్లు కానీ ఖచ్చితంగా ఆ ఉపకులాలకే అందించడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇంకొక 10, 15, 20 ఏళ్లలో కూడా ఈ జాతికి సంబంధించి మాదిగ జాతికి సంబంధించినటువంటి పిల్లలు కానీ కుటుంబాల్లో కానీ మంచి ఆర్థిక పరిమాణాలు, కుటుంబ జీవనోపాధులు మెరుగుపడి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులుగా తయారవుతారు. అప్పుడు అది సమన్యాయం అనే ఉద్దేశంతోనే 9 మంది జడ్జీల్లో 7 మంది జడ్జీల్లో 6 మంది జడ్జీలు ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం మాకెంతో శుభపరిమాణం. ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో ఉన్నట్టు అరుంధతి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకునే దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఎంపీటీసీ వల్ల సునీల్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో, ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మేము కేక్ కటింగ్ మరియు పాలాభిషేకము ఆ ముఖ్య నాయకులకి కొల్లా సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ మెయిన్ నాయకులు ఒక ఆలోచనతో ఇదంతా కూడా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దానికి పాలాభిషేకం మనకు ప్రధానమంత్రి గారికి, సీఎం గారికి, మరియు అంబేద్కర్ గారికి, మరియు మా మందకృష్ణ మాది గారికి, మా ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూ కూడా పాలాభిషేకం. జనసేన నాయకులు, గ్రామంలో ఉన్న జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు తర్వాత కాలంలో కూడా అందిస్తారని, ఇది ఎల్లవేళలా మాకు ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఇలాగే అమలు పరిస్తే మా మాదిగ జాతి మొత్తం కూడా రాబోయే తరాల్లో మంచి అభివృద్ధి సాధించి ఆర్థికంగా బాగా ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది.